మై గాడ్ చెల్లెమ్మ ఇంత తిని అరాయించుకోవడానికే డాక్టర్ అన్న సంగతి మర్చిపోయి భోజనం చేయండి, శుభ్రంగా అరుగుతుంది. మీరు పోలీసు వాళ్ళు ఏం తిని అరాయించుకోగలరు? అంటే తినడం పోలీసు లక్షణం, పొదుపు చేయడం డాక్టర్ లక్షణం అన్నయ్య? నో అది కాదు చెల్లెమ్మ. డాక్టర్లు ఎక్కువ తింటే మత్తు వస్తుంది, ఆపరేషన్ చేయలేరు. పోలీసులు తక్కువ తింటే నీరసం వస్తుంది, దొంగగట్ట పరిగెత్తలేరు. కనుక ప్రకాష్ గారికి బాగా వడ్డించు. నాకేం అభ్యంతరం లేదనుకోండి, కానీ జయ తినబోయేది అడగాలంటే ఏ దొంగ వెంట పరిగెట్టాలో మీ అన్నయ్యని కనుక్కుని మరీ వడ్డించు. ప్రకాష్ కి పోలీసు లక్షణాలే కాదు, లీడర్ బుద్ధులు కూడా ఉన్నాయి. మొత్తం మీద మాటల్లో దొరకబోయి నువ్వు చేతల్లోనూ చిక్కరు సార్. అన్న శేఖర్, మీరు గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తారా లేక? నో ఈ ప్రజానాయకులు తట్టుకునేంత దమ్ము నాకు లేదు. ఏదో ప్రైవేట్ ప్రాక్టీస్ పెట్టుకుంటారు. ఉద్దేశం అది కాదులే, గవర్నమెంట్ వారు ఇచ్చే జీత ప్రాణాల కంటే ప్రైవేట్ ప్రాక్టీస్ లో బాగా సంపాదించొచ్చు. ఇదిగోండి వంకాయ కూర. ఏమిటి దౌర్జన్యం? నువ్వు చేసిన దానికంటేనా? నాది దౌర్జన్యమా? అవును మీరే. నాలాంటి నిస్వార్థ ప్రజాసేవకుడి మీద మీరు నిందలు వేస్తున్నారు. సోదరులారా, నన్ను మీరు పూర్తిగా అపార్థం చేసుకున్నారు. కాదు, ఇప్పుడే నిన్ను పూర్తిగా అర్థం చేసుకున్నావు. నీ దొంగ వేషాలు ఖర్చు పెట్టి మర్యాదగా మా డబ్బాకి ఇచ్చే. డబ్బా? ఏం డబ్బు? ఏం డబ్బా? నన్ను సినిమా హీరో చేస్తానని, ఎయిర్ కండిషన్ కారులో తిప్పుతానని గాల్లో బయటలు కొట్టించి వసూలు చేసిన 3000 రూపాయలు ఆ డబ్బు. నువ్వు హీరో కంటే విలన్ కే బాగా ఉంటావని చెప్పని స్కీమ్ మార్చేశాను. నాకు మెడికల్ కాలేజీ సీట్ ఇస్తానని అర్జెంటులో వైకుంఠం చూపించి డబ్బు తీసుకున్నావే, దాని సంగతి ఏంటి? నువ్వు మెడిసిన్ చదవకుండానే డైరెక్ట్ గా డాక్టర్ ఉద్యోగం ఇప్పించాలని చెప్పి ట్రై చేస్తున్నా. అప్సరస్ లాంటి పిల్ల ఫోటో చూపించి నాకు పెళ్లి చేస్తానని డబ్బు కాజేసావే, ఆ డబ్బు సంగతి ఏమిటి? 60 ఏళ్ల ముసలాడికి 20 ఏళ్ల ఆడపిల్లనిచ్చి పెళ్లి చేస్తే అది గోడ దూకి పారిపోతుంది. నేను ముసలాడినా? అది గోడ దూకని గంగలో దూకని, నీకెందుకు? నా డబ్బు నాకు ఇచ్చేయి. ఆగండి డబ్బే కదా, ఇవ్వడానికి నాకేం అభ్యంతరం లేదు. కానీ మా కంపెనీ రూల్స్ ఒప్పుకోవే. ఎందుకు ఒప్పుకోవు? ఏ కారణం చేతనైనా ఆట ఆగిపోయినచో డబ్బు వాపసు ఇవ్వబడదు అన్న సినిమా హాల్ రూల్సే మా కంపెనీకి వర్తిస్తాయి. నీ నాటకాలు సినిమాలు మాకు అనవసరం, మర్యాదగా మా డబ్బు నాకు ఇచ్చాయి. డబ్బు అంచేయాల్సిందేనా? ఇచ్చేస్తాం. కానీ ఈ వెధవ డబ్బు కోసం మీరంతా కుక్కల్లాగా వచ్చి మురుగుతున్నారే, అదే నాకు నచ్చలేదు. మీకు డబ్బే కదా కావాల్సింది. ఎక్కడ పెట్టాలి? ఎక్కడ పెట్టాలి? ఎక్కడ? మీరంతా ఇక్కడే ఉండండి, కదలొద్దు. ఒక్క నిమిషంలో ఇనపెట్టి తెచ్చి మీ డబ్బు తీసుకొచ్చి మీ మొహాల పారేస్తాను. అందరూ ఇక్కడే ఉండండి. అంతా విన్నాను డార్లింగ్, డబ్బులంతా ఇందులో సర్దేశాను, పారిపోదాం పదా. అబ్బా అబ్బా, నాకంటే అడ్వాన్స్ లోనే ఉన్నదే. చిన్న చిన్న ఎవరు నువ్వు? ఏం కావాలి? నువ్వే కావాలి. నేను కావాలంటే సభ్యత నేర్చుకో. సభ్యత నేర్చుకోవడానికి కాదు, నేర్పడానికి వచ్చాను. అరుణనే అమ్మాయి తెలుసా? 500 కేసా? అరుణ ఎవరు? ఎవరా? డబ్బు తీసుకుని ఉద్యోగం ఇప్పిస్తానని కాళ్ళెరిగేలాగా తిప్పి మోసం చేశావే ఆ అమ్మాయి. ఇలా ఎందరి కన్నీళ్లతో నీ దాహం తెచ్చుకుంటావు. అదంతా అడగడానికి నువ్వెవరు? నీ మొగుణ్ణి. అవతారం అనే పేరుతో లేనిపోని హంగులతో ఆశ పెట్టి అమాయకుడి జీవితాలతో ఆటలాడుకుంటావా? ఇక నీ ఆటలు కట్టిస్తానికి వచ్చాం. ఆగండి, వీడి సంగతి నేను తెలుస్తాను. ఎవరి డబ్బు వారికి ఇప్పిస్తాను. వారా, నువ్వు అఖిల భారత నిరుద్యోగ నిర్మూలనా కేంద్రానికి అధ్యక్షుడువా? అంతర్జాతీయ చిత్ర విచిత్ర కళా నిలయానికి అధినేతవా? అబ్బా, బుద్ధి వచ్చింది. కొట్టొద్దు బాబు, వీళ్ళ డబ్బంతా ఈ పెట్టులో ఉంది. ఎవరిది వాళ్ళకి ఇచ్చేయండి, నన్ను వదిలేయండి. జాగ్రత్త, ఇక ముందు ఎప్పుడైనా ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేశావో కటకటాల వెనక్కి వెళ్తావు. వెళ్ళ. ఆనంద్, దీనిలో డబ్బు తీసుకుని ఎవరిదో వాళ్ళకి జాగ్రత్తగా పంచి. అలాగే సార్. సార్, మాకేదో దారి దొరికే వరకు మీ శిష్యులుగా ఉంటాం సార్. కాదనకండి సార్, మీ మాట మీద నిలబడి మీ అడుగుజాడల్లో నడుస్తాం. కాదనకండి సార్. అలాగే రండి. కర్నూలు నేను ఏడుస్తుంటే నీదొక వేళా కొడవా? అయ్యో పాపం, ఇంటికి పద, కాపడం పెడతాను. కాపడం సంగతి దేవుడు ఎరుగు.
బ్రతుకు తెరువు ఏమిటా అని ఏం పే చేయలేదు. ఈ అవతారం మానేసి కొత్త అవతారం ఇస్తాం పద. అమ్మా ఆగండి ఆగండి. ఈ హెడ్ కానిస్టేబుల్ భజగోవిందం బ్రతికుండగా ఏఎస్పీ గారు తల్లి మా ఎదుట మీరు పనులు చేయటమా? వీల్లేదు. ఈ విషయాల్లో నేను చాలా స్ట్రిక్ట్. ఇక నుండి మీరు ఏ పని చేయనవసరం లేదు. మాకు చెప్పండి, మేము చేసేస్తాం. ఇందులో ఏముంది బాబు? ఎవరింటి పనులు వాడు చేసుకోవడంలో తప్పే ఉంది. అమ్మమ్మమ్మమ్మ, ఈ విషయంలో నేను చాలా స్ట్రిక్ట్. కొత్తగా ఏఎస్పీ గారు వచ్చినా వారిల్లు అద్దంలాగా సర్దేది నేనే. ఎందుకని మిస్టర్ భజగోవిందం? గుడ్ మార్నింగ్ సార్. అదే నా తృప్తి కోసం సార్. ఈ సిటీకి ఏ పోలీస్ ఆఫీసర్ కొత్తగా వచ్చినా వారికి ఏ లోపం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనదే సార్. ఈ విషయంలో నేను చాలా స్ట్రిక్ట్ సార్. అంటే ఉద్యోగ విషయంలో కాదన్నమాట. నో సార్. సార్, మా తాత కానిస్టేబుల్, మా నాన్న హెడ్ కానిస్టేబుల్, మా అన్నయ్య సారీ సార్, నేను హెడ్ కానిస్టేబుల్ సార్. అయినా ఇంతవరకు మా వంశంలో ఎక్కడా ఒక రెడ్ మార్క్ లేదు సార్. గుడ్. పోలీస్ డిపార్ట్మెంట్ కావాల్సింది ఆ సిన్సియరిటీ. అందుకనే సార్ నేను చాలా చాలా స్ట్రిక్ట్ గా ఉన్నాను సార్. అమ్మగారు, కూరగాయలు ఏం కావాలి ఆర్డర్ బజార్కి వెళ్ళి వెంటనే మోసుకొచ్చేస్తాను. భజగోవిందం, కూరగాయలు తీసుకురావాల్సిన పని నీది కాదు. చేతికి వెళ్దాం కూడా. వెళ్ళరానా? జై భవాని. జై భవాని. ఈ మంత్రక్షీరము సేవించండి. సామాన్యమైన పాలు కాదు. కైలాసంలో సాక్షాత్తు నందీశ్వరుల వారి వద్ద పిండిన పాలు, సరాసరి విశ్వేశ్వరుల వారి అనుగ్రహంతో ఇక్కడికి వచ్చిన పాలు. స్వాముల వారు ఈ కానుకలు విశ్వేశ్వరుల వారికి అర్పించడానికి కాశీకి వెళ్తున్నారు. జై భవాని. రండి రండి భక్తులారా, రండి 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 భక్తులారా, రండి. స్వామి దర్శనం దొరకదు. జై భవాని. జై భవాని. త్వరపడండి, రండి. స్వామి దర్శనం దొరకదు. జై భవాని. జై భవాని. రండి రండి భక్తులారా, రండి. కానులు పైసాలు వేస్తే కళ్ళు పోతాయి, కాగితాలే వెయ్యాలి. జై భవాని. నాయన, నువ్వు కటిక దరిద్రంతో కటకట్లాడుతున్నావు కదూ? అవును స్వామి. నీ దగ్గర డబ్బు తీసుకుంటే అన్నపూర్ణ ఆగ్రహిస్తుంది. నీకు ప్రసాదం పనిచేయదు. ఇదే మహాప్రసాదం. ఈ ఒక్క పూటైనా భార్యా పిల్లలతో కడుపు నిండా భోంచే వెళ్ళు. జై భవాని. జై భవాని. జై భవాని. జై భవాని. జై భవాని. ఈ జై భవానికి వ్యాధికి ఏదో సంబంధం ఉన్నట్టుందా? ఇక్కడే ఉన్నా ఆ గట్టి తెలుసుకున్నా.
ఓహో ఇదా ఏర్పాటు జై భవాని నా మహాత్యం పోయింది ఇందులో ఎవడో పాపాత్ముడున్నాడు చెప్పించండి గురు వాళ్ళు తత్తర పడుతున్నాడు అయితే ఈ దెబ్బతో సోమలో కూడా గిరగిరా తిరిగిపోవాలి ఆశించక పోతే పోతే వాళ్ళు తెలతలే గిరగిరే వాళ్ళు తెలతలే వాళ్ళు తెలతలే జై సద్గురు అమ్మో అయ్యో అయ్యో చెట్టు పాలిస్తుందా అది చేతులు వారికి డబ్బు రాత్రులు పైసలు వేసి కళ్ళు పోతాయా నోట్లు మాత్రమే వేయాలా ఇంకెప్పుడు నన్ను పొరపడుతుంది ఈ సరిగ్గా క్షమించండి బాబు సరే ఎప్పుడైనా ఇలా మోసం చేశావా మా గురువు గారి దగ్గరికి తీసుకువెళ్ళి చర్మం ఒలిపించి చెప్పులు కుట్టించి బజార్లో ఉండేస్తాం ఎవరు కొనరు అవునులే పాపాత్ముడు తోలు కదా ఈ డబ్బుతో పేదవాళ్ళందరికీ సంతోషం చేయడం అనండిరా అనండిరా అయ్యో బాగా దెబ్బలు తగిలాయా డార్లింగ్ అంత ఎక్కువ తగలేదనుకో ఈ అవతారం కూడా ప్రతాప్ వల్లే పాడైపోయింది వాడి మీద నాకు కసి ఎక్కువైపోతుంది ఎలాగైనా సరే అవును డార్లింగ్ వాడి మీద ఎలాగైనా కక్ష తీర్చుకోవాలి అంటే బలం చేకూర్చుకోవాలి దేశాత్మకం అలా చెప్తా సార్ వాళ్ళు వస్తున్నారు. గుడ్. లీవ్ దిస్ ప్లేస్ క్విక్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. వెల్కమ్. థ్యాంక్ యూ. వెరీ గ్లాడ్. ఓకే సార్. అనుకున్న ప్రకారం డైమండ్స్ కి అడ్వాన్స్ 10 lakhs తీసుకోండి. రేపు సాయంకాలం ఇక్కడే మీ డైమండ్స్ మీకు అప్పగిస్తాం. నో నో నో, అది చాలా ప్రమాదం. మా మీద చాలా కిష్కింద కూతురు కన్నేసి ఉంచాయి. రేపు మా బ్లూ మూన్ హోటల్ కి వజ్రాలు ఎలా తెచ్చివ్వాలో రాబర్ట్స్ చెప్తాడు. గో హెడ్ రాబర్ట్స్. థ్యాంక్ యూ. రేపు బ్లూ మూన్ లో తప్పగా కలుస్తాం. గో హెడ్. డన్. ఏమిటి గిరి అంతగా ఆలోచిస్తున్నావు? ఏం లేదు సార్, ఈ రోజు డైమండ్ ఎక్స్చేంజ్ పెట్టుకున్నాం కదా, ఆ ప్రతాప్ గారి గురించి ఆలోచిస్తేనే భయంగా ఉందండి. అవును బాస్, వాడు ఏ క్షణాన ఎటువంటి దెబ్బతీస్తాడో కంగారుగా ఉంది. ఎంత గొప్ప రహస్యాలైనా తేలిగ్గా తెలుసుకోగల సమర్థుడు సార్. ఇటువంటి ప్రతాపులు 1000 మంది అయినా మన పథకాన్ని కనిపెట్టలేరు. ఎప్పుడు ఎక్కడ ఏది ఎలా చేయాలో నాకు బాగా తెలుసు. అనుకున్నది అనుకున్నట్టుగా బ్లూ మూన్ హోటల్లో